తమిళనాడులో ఉన్న కోయంబత్తూరు ఈషా ఫౌండేషన్ ఆదియోగి టెంపుల్ దగ్గరికి అయితే మేము వచ్చాము. మేము రావడం ఫస్ట్ టైము. నేను చాలా వీడియోస్ చూసి అనుకునేదాన్ని రావాలి, అక్కడ ఎలా ఉంటుంది ఏంటి అని. అయితే నాలాగే చాలామంది అనుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా, కొంతమందికైనా ఈ వీడియో యూజ్ అవుతుంది అని నేను ఈ వీడియో చేశాను. షార్ట్కట్లో తెలియని విషయాలు తెలుసుకొని మరీ చెప్తున్నాను. ఈ వీడియో పూర్తిగా చూడండి. అయితే మేము ప్రైవేట్ బస్సులో వచ్చాము. లోపల స్టాప్ ఉంటుంది. అక్కడ నుంచి కొంచెం దూరం నడిస్తే మన ఆదియోగి స్టాచ్యూ దగ్గరికి వెళ్తాము. చాలామంది సొంత వెహికల్స్ ఉన్న వాళ్ళు దగ్గర వరకు కూడా వెళ్ళొచ్చు. అయితే మేము అక్కడికి వెళ్ళాక బస్సులో వెళ్ళాము, ప్రైవేట్ బస్సులో. అక్కడ దిగి కొంచెం దూరం నడిచాము స్టాచ్యూ దగ్గరికి. అక్కడికి వెళ్ళాక అసలు చాలామందికి తెలియదు కదా ఆదియోగి అంటే ఏంటిది. ఆదియోగి స్టాచ్యూ మాత్రమే వీడియోస్లో చూస్తూ ఉంటారు, కానీ కోయంబత్తూరు ఈషా ఫౌండేషన్ అసలు అంటే ఆదియోగి అంటే ఏంటిది అని తెలియని వాళ్ళు ఉంటారు. వాళ్ళ కోసం చెప్తున్నాను. నా వీడియో సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు చేసుకోండి. ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి. ఈ వీడియో నేను యూట్యూబ్ ఛానల్ కొత్తగా స్టార్ట్ చేస్తున్నాను. అయితే ఆదియోగి అంటే ఏంటి, ఈషా ఫౌండేషన్ అంటే ఏంటి చెప్తున్నాను, తెలుసుకొని. ఈషా యోగ సెంటర్లో ఈ 112 అడుగుల ఎత్తు ఉన్న ఆదియోగి స్టాచ్యూ నిర్మించారు. ఈ ఈషా ఫౌండేషన్ స్థాపించింది శ్రీ సద్గురు. ఆదియోగి అంటే మొదటి యోగి అని అర్థం. యోగ ప్రాముఖ్యతని ప్రపంచానికి తెలియచేయాలన్నదే ఈషా యోగ సెంటర్ ముఖ్య లక్షణం అంట. అయితే ప్రతిరోజు రాత్రి 7:30కు లేజర్ షో ఉంటుంది. దీన్ని ఆదియోగి దివ్య దర్శనం అని కూడా పిలుస్తారంట. మేము అక్కడికి వెళ్ళినాక ఈ పర్మనెంట్ అదే టాటూ కాదు, టెంపరవరీగా టాటూ శివశూలం వేశారు. 10 రూపీస్ ఛార్జీ. అయితే 10 రూపీసే కదా, సరే ఒకరోజు ఉంటుంది అని అన్నారు అని వేపించాము. కానీ ఒక్కరోజు కూడా లేదు, అది కొంచెం సేపు మాత్రమే ఉన్నది. ఇలా అంటే అలా వెళ్ళిపోయింది. అయితే అక్కడికి వెళ్ళాక మేము సమ్మర్లో వెళ్ళాము. ఎవరైనా వెళ్ళాలి అనుకునే వాళ్ళు మాత్రం ఈ సమ్మర్లో డే టైంలో అయితే వెళ్ళకండి. అక్కడ ఉండాలి అనుకొని వెళ్తే మంచిదే. ఎందుకంటే మేమైతే అరుణాచలం వెళ్ళాలని మార్నింగ్ టైంలోనే వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని ఇంకా వెళ్ళిపోయాము. కానీ ఎవరైనా వెళ్ళాలనుకుంటే మాత్రం అక్కడ ఉండడానికి ఈవినింగ్ టైంలో అయితే సూపర్గా ఉంటుందంట. మేము ఫస్ట్ టైం కాబట్టి మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మాత్రం మేము అక్కడ ఉండడానికి వెళ్తాము. ఈ టైం అయితే మాకు కుదరలేదు. అయితే అక్కడ నడవలేని వాళ్ళకు కూడా ఎద్దుల బండిలు కూడా అలా తీసుకొని వెళ్తారు. ఎంత బాగున్నాయో. మన ఊర్లో సైడ్ అయితేనేమో 2 ఎద్దులు కట్టి అలా ఎడ్ల బండి నడిపిస్తారు కదా, అక్కడ ఒక్క ఎద్దుతోనే ఎడ్ల బండి నడిపిస్తున్నారు. అయితే ఒక్క మనిషికి వచ్చేసి 50 రూపీస్ తీసుకుంటున్నారు. నడవలేని వాళ్ళకు మంచిగా ఉంటుంది. ఇక్కడ నుంచి అక్కడి వరకు దూరమే ఉంటుంది కదా, అందుకోసమని అలా తీసుకెళ్తున్నారు. ఇంకా అక్కడ ఎవరైనా తినాలి అనుకున్నా, తాగాలి అనుకున్నా చాలా అన్నీ అవైలబుల్గానే ఉన్నాయి. చాలా షాప్స్ ఉన్నాయి. అక్కడ నుంచి మేము వెళ్తూ ఉండగా నడుచుకుంటూ వెళ్ళాము. అలా వెళ్తూ ఉండగా యోగ మందిరం కూడా ఉంటుంది. యోగ మందిరం దగ్గర నాగుపాం గేటు. మనం లోపలికి వెళ్ళాలన్నా, స్నానాలు చేయాలన్నా, మెడిటేషన్ చేయాలన్నా అక్కడ స్టే చేసే వాళ్ళకైతే అక్కడ బెటర్ అనుకోవచ్చు. చాలా బాగుంటుంది. లోపలికి వెళ్ళి అక్కడ ఉండి స్నానాలు చేసి చాలా బాగుంటుందంట, మేము తెలుసుకున్నాము. అయితే మనం ఫుడ్ కోర్ట్ ఏమైనా తినాలన్నా కూడా ఫుడ్ కోర్ట్ చూడండి మెనూ ఎంత పెద్దగా పెట్టారో. మేమైతే దోశ టోకెన్ తీసుకున్నాము. టోకెన్ తీసుకొని దోశ చాలా టేస్టీగా ఉంది. ఫుడ్ మాత్రం ఎలా ఉంటుందో అనుకున్నాం, కానీ బాగుంది. ఎవరైనా రావాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు ఇక్కడికి రండి. ఒకసారి వచ్చి వెళ్తేనే బాగుంటుంది. మాకైతే చాలా బాగా అనిపించింది. ఓం నమః శివాయ.